దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ దిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన మాసములన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును గురించి, పరిశుద్ధాత్మ దేవుని వరములను గురించి, పరిశుద్ధాత్మ దేవునిలో ఎదగటం గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు దేవుని రాజ్యమును గూర్చినటువంటి వర్తమానములను మనము ధ్యానించబోతూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన గురి దేవుని రాజ్యము, ఆయన లక్ష్యము దేవుని రాజ్య స్థాపన, ఆయన గురి దేవుని రాజ్యమును మనకు పరిచయం చేయడం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆయన నీళ్లలో నుండి బయటకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట కనబడెను. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని వినవచ్చెను. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములోనికి పోయెను. అరణ్యములో ఆయన అపవాది చేత శోధింపబడుచు 40 దినములు అరణ్య మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు గలిలయకు వెళ్ళి సువార్త ప్రకటించ మొదలుపెట్టెను. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటింపసాగెను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన పరిచర్యను, సువార్త పరిచర్యను ఆరంభించిన మొట్టమొదటి సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, యేసు క్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా మరి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయనపై దిగివచ్చి క్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి, కొలత లేనటువంటి ఆత్మతో ఆయనను అభిషేకించి మరి దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధపరిచాడు. అయితే క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తే, అండ్ జీసస్ సెడ్, ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, రిపెంట్ ye and believe the gospel. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి బోధనలు గనుక మనం గమనిస్తే, జీసస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అన్ని విషయాలలో ఆయన దేవుని రాజ్యమును గురించే మాట్లాడుతున్నాడు. ఆయన బోధనలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే దేవుని రాజ్యం. ద ఎసెన్స్ ఆఫ్ ప్రీచింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మరి నిన్నటి దినాన తెలియజేసిన మాదిరిగా దరిదాపు 109 సార్లు ఈ మాటలను మనం చూస్తాము. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేదంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే మాట మనము దరిదాపు ఈ నూతన నిబంధనలో మత్తయి సువార్తలో దరిదాపు 50 పర్యాయములు, మార్కు సువార్తలో
దరిదాపు 16 పర్యాయములు, లూకా సువార్తలో దరిదాపు 40 పర్యాయములు, యోహాను సువార్తలో 3 సార్లు, మొత్తంగా చూస్తే 109 పర్యాయములు ఈ యొక్క దేవుని రాజ్యమును గుర్చినటువంటి మరి విషయం మనకు కనబడుతూ ఉంది. పిల్లరా, మరి ఈ యొక్క దేవుని రాజ్యం అనేటువంటి మాట, దేవుని రాజ్యం అనేటువంటిది మరి ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగము మరి వారు గొప్పగా నమ్మేటటువంటిది. ఎందుకంటే దేవుడు సర్వ భూమికి రాజయ్యున్నాడని వారు నమ్ముతూ ఉంటారు. కీర్తనల భాగంలో మనం చూస్తాం కదా, దేవుడు సర్వ భూమికి రాజయ్యున్నాడు. మరి ఆ దేవుని జనులైనటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను, దేవుని జనులైనటువంటి తన సృష్టిని అంతటిని పరిపాలించడానికి దేవుడు అభిషక్తుడైనటువంటి రాజును పంపబోతూ ఉన్నాడు. ఆయనే మెస్సయా అని ఆ యూదులు బలంగా విశ్వసిస్తారు. వారే కాదు ప్రియులారా, ఈరోజు క్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి మనమందరము కూడా మరి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యము కొరకు మనము వేచి ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. మరి దేవుడి చిత్త ప్రకారం పరలోకమందు మరి దేవుని రాజ్యము ఏ విధంగా నడపబడుతూ ఉందో, మరి భూలోకమందు కూడా ఆ రాజ్యము రావాలని యేసయ్య మనకు బోధించాడు, ప్రార్థన నేర్పించాడు. మనం చేసే మరి అనుదిన పరలోకపు ప్రార్థన, క్రీస్తు ప్రభుల వారు నేర్పినటువంటి ప్రార్థనలో ముఖ్యాంశము, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యము ఈ భూలోకంలో రావాలని, ఆయన పరిపాలన ఈ భూలోకమంతా జరిగించబడాలన్నదే క్రీస్తు ప్రభుల వారు నేర్పినటువంటి ప్రార్థన ప్రియులారా. అయితే ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటను మనము గ్రీకు భాషలో చూసినట్లయితే బెసిలియా టౌ థియో అనేటువంటి పదము వాడబడింది. బసిలియా టౌ థియో. అదే అరమిక్ భాషలో అయితే మల్కుట్, MALKUT, మాల్కుట్ అనేటువంటి మాట. మరి ఈ యొక్క మాటకు అర్థం ఏమిటి అంటే పిల్లరా, ఇది మరి ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతమును చూపించేటటువంటిది కాదు, కానీ దేవుని సార్వభౌమ అధికారాన్ని, దేవుని యొక్క పరిపాలన, గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ రూలర్షిప్, గాడ్స్ రెయిన్, దేవుని యొక్క అథారిటీ, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రభావము కలిగినటువంటి మరి ఈ యొక్క మాటగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యమునకు సూచనగా ఉంటుంది. అది పరలోకమందే కానీ, భూలోకమందే కానీ, భూమి క్రింద ఉన్నవే కానీ, అవి దేవుని సృష్టి అంతటిపైన ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ రాజ్యమునకు రాజు క్రీస్తు ప్రభుల వారు, అభిషేకించబడినటువంటి రాజు. ఆయన ఆ రాజ్యాన్ని స్థాపించడానికే ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఇందుకోసమే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికే నేను వచ్చానని లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో, 42, 43 వచనాలు, ఇదిగో ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళాను. జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెను. హల్లెలూయా. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని వారితో చెప్పెను. అండ్ హీ సెడ్ unto them, I must preach the kingdom of God to other cities also, for therefore am I sent. ఇందు విషయమే నేను పంపబడ్డాను. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే, దేవుని రాజ్యమును గురించి మీకు వివరించడానికే ఈ లోకానికి వచ్చానని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు బోధించాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన ఎన్నో ఉపమానాలు తన శిష్యులకు బోధించాడు. దరిదాపు 46 ఉపమానములు మరి
మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ 46 ఉపమానముల ద్వారా దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని రాజ్యం యొక్క మర్మములను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ధ్యానించడానికి దేవుడు మనందరికీ తన పరిశుద్ధాత్మ సహాయము, జ్ఞానము, నడిపింపు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియపరం తండ్రి, కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా ఈ రాత్రికాల సమయమందు మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన తండ్రి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవా మీరు మాకు తెలియజేసినటువంటి మీ యొక్క రాజ్య మర్మములను, విషయాలను మేము గ్రహించడానికి మా హృదయములను మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల విషయం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ గాయపడిన హస్తము చేత యేసయ్యా బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, దినమెల్లా మీరు చేసిన మెల్లన్నిటిని బట్టి, మీరు చూపిన కృపలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి అయా మీకేం చెల్లించగలం ప్రభా. ఎల్లవేళలా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని దేవ నిత్యము మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించే కృపాభాగ్యం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే భారతదేశంలోని మా కుటుంబాలన్నిటిపైన మీ కనుదృష్టి ఉంచండి తండ్రి. మీ కాపుదల దయచేయండి. కృపగల దేవా, రాత్రికాల సమయం ముందు చక్కటి విశ్రాంతి మాకు దయచేయండి. మా అలసట తీర్చండి. మీ దర్శనాల ద్వారా మాతో మాట్లాడండి. ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.